హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ నాకు ఒక వీడియో చాలా బాగా నచ్చింది. సో ఆ వీడియో ఎవరికో ఉపయోగపడుతుందో ఇప్పుడు ముందు స్టార్టింగ్లో చెప్పేస్తాను. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు సీజన్ అన్నది, పెళ్ళిళ్ళు గట్టిగా చూసుకుంటున్నారు. సో అబ్బాయి ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి వాళ్ళు వీళ్ళని అడుగుతారు, వాళ్ళు చెప్తుంది నమ్మేస్తారు. అలా కాకుండా ఆ వీడియోలో ఒక ఆయన చేసిందని చెప్పారు. ఎవరో కాదు, ఇది పోస్ట్ చేసింది అట్ రేట్ ఆఫ్ వైజాగ్ కాప్స్ సిహెచ్ సంతోష్ గారు పెట్టడం జరిగింది. ఆయనకి రియల్గా జరిగిందా లేదంటే మేబీ అలా స్టోరీ మెథడ్లో చెప్పారో అన్నది నాకు తెలియదు. సో ఆయన చెప్పింది అయితే చాలా వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎలాంటోడో ఈజీగా తెలిసిపోద్ది. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారట. సో ఆయన దగ్గరికి పెద్ద ఆయన వచ్చి ఇలాగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ గట్రా చూపించి అండ్ బండి నెంబర్ కూడా చూపించి దీంట్లో ఏమన్నా కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే, ఆయన దేనికండి ఏంటి అసలు మీరెవరు అని అడిగితే, ఆయన వయసు వచ్చేటప్పటికి ఒక 45 నుంచి 55 మధ్యలో ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ స్టోరీలో ఆయనకు ఒక పాప ఉంది. ఆ పాపకి అమ్మాయి ఉంది. ఒక ఆవిడనే లవ్ చేస్తున్నా అని చెప్తే సరే అని చెప్పేసేసి అయితే నా అబ్బాయి ఎవరు ఏంటి అని అడిగితే ఇలా ఇలా అని చెప్పిన తర్వాత సరే అయితేని నాకు అబ్బాయిది ఆధార్, పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, నడుపుతున్న బండి నెంబర్, ఈ 4 తీసుకురమ్మన్నారు. తీసుకొస్తే అమ్మాయి వెళ్ళి అడిగింది, అబ్బాయి ఇచ్చాడు. తర్వాత ఫాదర్ చేతిలో పెట్టేది. సో అక్కడి నుంచి ముందు చార్టెడ్ అకౌంట్ వాళ్ళ ఫ్రెండ్ అట ఆయన దగ్గరికి వెళ్ళాక ఇలా పాన్ కార్డు చూపించి ఇలాగ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఫైనాన్షియల్గా అని చెప్పేసి అని అడిగితే చూపించి ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. అలాగప్పుడు మీ దగ్గరికి ఇలా వచ్చాను సార్ అని చెప్తే ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు చెక్ చేసి పరివారం యాప్ ఉంది కదా మనకి, అందులో చెక్ చేసి సార్ ఈ బండి నెంబర్లో అయితే 5 చాలా డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా నడిపించారు అలా ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ర్యాష్ డ్రైవింగ్ కూడా ఉన్నదని చెప్పడం జరిగింది. ఇంకేమైనా కేసులు ఉన్నాయనుకుంటే ఓవర్ స్పీడ్ కూడా కేసు ఉందండి అని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసేసుకున్నాడు, ఫైనాన్షియల్గా డిసిప్లిన్ లేదు, హెల్మెట్ లేకుండా బండి నడపడం, ర్యాష్ డ్రైవింగ్, అలా అమ్మాయికి సేఫ్ కాదని అర్థమైపోయింది వెంటనే. సో ఇది ఇలా చెక్ చేసుకోండి, దొరికేస్తాడు. మంచోడా కాదని ఎవ్వరు చెప్పక్కర్లేదు. నాకు స్టోరీ అయితే నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.